ఒకసారి తమిళనాడు బ్రేకింగ్ వెళ్దాం. సీఎం విజయ్ నటి త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్ చేసిన కేసులో ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీకే నేతలు ఇచ్చిన ఫిర్యాదులో 6 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మద్రాస్ హైకోర్టులో డీఎంకే లీగల్ సెల్ ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసర విచారణకు కోర్టు అంగీకరించింది. కాసేపట్లో విచారణ జరపనుంది. తంజావూరులో డీఎంకే నిరసన ప్రదర్శనలో ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో సభకొచ్చిన కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి నటి త్రిషను ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగ్ చేశారు. తర్వాత కవర్ చేస్తూ తాను మాట్లాడింది కావేరీ నది గురించేనని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మహిళల్ని అవమానించేలా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఈ కామెంట్స్ ఉన్నాయని మండిపడింది. బీజేపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అటు టీవీకే పార్టీ కూడా మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. అనేక సందర్భాల్లో, అంటే ఇదొక్కటే సిచ్యువేషన్ కాదు, చాలా సందర్భాల్లో విజయ్ ఎక్కడ బహిరంగ సభల్లోకి వెళ్ళినా కూడా త్రిషని ఉద్దేశిస్తూ ఆయన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అది బిఫోర్ ఎలక్షన్స్ కావచ్చు, ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు. అంటే ఇది తెలియక అనేది కాదు. ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ ఎమ్మెల్యే, పైగా మంత్రిగా కూడా చేశారు గత 5 ఏళ్ళు. ఆయన తండ్రి సీఎం మొన్నటి వరకు, ఆయన తాతగారు సీఎం. ఇలా చెప్పుకుంటూ పోతే పొలిటికల్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ. ఇది కావాలని ఒక అటెన్షన్ కోసమే అన్నట్టుంది. స్టాలిన్ చాలా వరకు కూడా వ్యంగ్యాస్త్రాలు వేస్తూ ఉంటారు. రెండోది, ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అరెస్ట్ అయినా కూడా ఆయన ఏం ఉరదీయరు. బేసిక్ ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు, కోర్టు బెయిల్ ఇస్తారు, లేదా 4 రోజులు జైల్లో అయినా ఉండొస్తాడు. ఈ వారం రోజులో 10 రోజుల్లో జైల్లో ఉంటే ఈ రిమాండ్ పీరియడ్లో రోజుకి జైలుకి వచ్చే నేతలతో నిండిపోతుంది. రెండోది, పబ్లిసిటీ పీక్స్కి వెళ్తుంది. ఆయన అన్న మాటల కంటే కూడా ఆయన జైల్లో ఉన్న విషయమే డిఎంకే శ్రేణులంతా కూడా తరలిస్తారు. ప్రతిరోజు ఎంటైర్ మీడియాలో ఉదయనిధి స్టాలిన్ ఉంటాడు రేపటి నుంచి. మన ఓటమి తర్వాత డిఎంకే ఇన్యాక్టివ్ అయిందన్న చర్చ జరుగుతున్న సందర్భంలో ఉదయనిధి స్టాలిన్ ఈ లీడ్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తారు. అయితే ఆయన అన్న మాటలు మనం ఎక్కడ సమర్థించాం. కానీ రాజకీయాల్లో విచిత్రం ఏంటంటే, ఉదయనిధి స్టాలిన్ తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరో, త్రిష హీరోయిన్. వీళ్ళిద్దరు కలిసి చేశారో లేదో నేనైతే చూడలేదు. కానీ విజయ్ హీరో. ఒకే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన విజయ్, ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇంత బద్ధశత్రువులు అయిపోతారు? ఎందుకు వ్యక్తిగత అంశాల జోలికి వెళ్తారు? ఎందుకు త్రిష ఏం చేసింది, ఆడవాళ్ళని ఉద్దేశించి కామెంట్ చేయడం అనేది ఇటు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రాలు మొత్తం ఈ దిక్కుమాలిన కల్చర్ ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. ఆడవాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. సరే, త్రిష విజయ్ వాళ్ళిద్దరు వ్యవహారం అండి, వాళ్ళిద్దరు వ్యవహారం. మీకేంటి ప్రాబ్లం? ఎస్, ఇది అడగాలనిపిస్తుంది చాలామంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే. ఒక పొలిటికల్ లీడర్ని ఇంకోళ్ళు తిట్టాలి, వాళ్ళ ఇంట్లో ముందు ఆడవాళ్ళని తిడతారు, వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని తిడతారు. ఇదేం దరిద్రం అర్థం కాదు. అండ్ నెక్స్ట్ ఒకసారి ఢిల్లీ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటి ఇప్పుడు అరెస్ట్ కూడా చేసేసారంట కదా స్టాలిన్ని? మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇటు తమిళనాడు ప్రభుత్వం ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. నిన్న ప్రధానంగా తమిళనాడు కావేరీ జల నిరసన సభలో ముఖ్యమంత్రి విజయ్ని విమర్శిస్తూ అట్ ద సేమ్ టైం త్రిషను కూడా ఆయన ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా అంటే విపరీత అర్థాలు వచ్చే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడంతోనే తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలు ఎదురయ్యాయి. దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కి బెయిల్ వచ్చినా కూడా టీవీకే పార్టీ వాళ్ళు ఎవరు తగ్గేలాగా కనిపించట్లేదు అనిపిస్తోంది. డెఫినెట్గా టీవీకే పార్టీ నేతలు మాత్రం ఇటు త్రిష పైన, విజయ్ పైన చేసిన వ్యాఖ్యలకు అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకవైపు ఓడిపోయే ప్రతిపక్షంలో ఉన్నారు, వారు ఈ ఓటమిని తట్టుకోలేక ఇటు విజయ్ని కానీ త్రిషను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారనేది టీవీకే పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ మీరు చెప్పినట్లుగా వ్యక్తిగత దోషులకు వెళ్ళకూడదు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత విషయాలు వేరు. కానీ ఇక్కడ వ్యక్తిగత విషయాలను తెర మీదకి తీసుకొచ్చి వారు ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదనేది కూడా, అంటే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇతర పార్టీల వారు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ముందస్తు బెయిల్ కోసం ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం మధ్యాహ్నం వరకు 12 గంటల వరకు అరెస్ట్ చేయవద్దనేది ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. చూద్దాం. అంటే ఇది కరెక్ట్ కల్చర్ కాదు. బహుశా అక్కడ నుంచి తమిళనాడు నుంచి ఆంధ్రాకి వచ్చిందో, ఆంధ్రా నుంచి తమిళనాడుకి వెళ్ళిందో ఆడవాళ్ళని తిట్టడం అనేది. సో పైగా తమిళనాడు నుంచి ఏర్పడిందే కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా. బహుశా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టుంది. సో ఆ కల్చర్ను వాళ్ళు ద్రవిడ కల్చర్లో ఇలా ఆడవాళ్ళని తిట్టే కల్చర్ ఉండదు, పద్ధతి ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకు ఇలా ఆడవాళ్ళని తిడుతుంటారు, ఎందుకు ఇట్లా రాజకీయం కోసం అనేది. అండ్ నెక్స్ట్